రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్వచ్ఛ భారత్లో భాగంగా గ్రామాల్లో ఉన్నటువంటి తడి చెత్త పొడి చెత్తను సేకరించి ఈ యొక్క ప్రాంతంలోని ఒక డంప్ యార్డ్లో తయారు చేయడం జరిగింది. ఇక్కడే వర్మీ కంపోస్ట్ అయితే తయారు చేస్తున్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ బుటాయిగూడు మండలం దొరమామిడి ప్రాంతంలో అయితే ఉన్నాము. మనం విజువల్లో చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడ ఇదే ప్రాంతంలో అయితే ఉన్నాము. వర్మీ కంపోస్ట్ ఏరియా ఏదైతే ఉందో గ్రామంలో సేకరించినటువంటి తడి చెత్త పొడి చెత్తని సేకరించి తీసుకొచ్చి ఇక్కడ ఈ డంప్లో తీసుకోవడం రావడం జరుగుతుంది. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వచ్చినటువంటి చెత్త ఏదైతే ఉందో తీసుకొచ్చినటువంటి దాన్ని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కుండీలు అయితే మనం చూసుకోవచ్చు. కుండీలో తీసుకొచ్చి సేకరించినటువంటి చెత్త ఏదైతే ఉందో ఆ చెత్తను తీసుకొచ్చి ఇక్కడ డంప్లో వేయడం అయితే జరుగుతుంది. ఆ చెత్త దాంతోపాటు కూరగాయలు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆకుకూరలు కానీ కూరగాయలకు సంబంధించి పాడైపోయినటువంటి ఏదైతే ఉందో గ్రామంలో నుంచి ఇళ్లలో నుంచి తీసుకొచ్చినటువంటి చెత్తని తడిని పొడిని వేరు చేసి దాని అంతా తీసుకొచ్చి ఇక్కడ ఈ కుండీలు అయితే వేయడం జరుగుతుంది. కుండీలో వేసిన తర్వాత వీటిని ఎలా ప్రాసెస్ చేస్తారు ఏంటనేది అసలు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఈ గ్రామంలో నుంచి తీసుకొచ్చినటువంటి తడి చెత్త పొడి చెత్తని వర్మీకి ఎలా తయారు చేస్తారు? వర్మీ తయారు చేయటం అంటే గ్రామంలో ఇళ్ళ కాడ మనం లేడీసు మన కూరగాయలు అవి గట్టా చేసుకునే తడి చెత్త అండి. అంటే ఉల్లిపాయలు తొక్కలు గట్టా ఉంటాయి కదా, అవి సేకరిస్తామండి. అలాగే మళ్ళీ కొట్ల దగ్గర కూరగాయలు కొట్ల దగ్గర సేకరించి ఆ కూరగాయలు కూడా తీసుకొచ్చి ఇలాగా పాడైపోయిన కూరగాయలు తీసుకొచ్చి ఇక్కడ వేస్తామండి. వేసిన తర్వాత అవి మళ్ళీ దుర్వాసన రాకుండా దాన్ని మళ్ళీ గ్రామంలో తిరిగి పశువుల పేడ అవి సేకరించి ఆ పశువుల పేడ తెచ్చి దాని మీద చల్లి వాసన రాకుండా చేస్తామండి. దగ్గర ఒక 3 నెలల్లో ఇది రసన కింద తయారవుతుందండి. తయారైన తర్వాత లోపల ఉన్న ఆ తొట్టులో వేసేసి వాటిలో మళ్ళీ వర్మి ఎర్రలు ఉంటాయండి. ఆ వర్మి ఎర్రలో వేసేస్తామండి. వేసేస్తే ఈ రసం తింటూ వర్మి తయారవుతుందండి. అంటే ఇది ఎన్ని రోజులకి మాత్రం ఇది తయారవుతుంది? 3 నెలల్లో తయారైపోద్దండి. 3 నెలలు. అందు గురించి ఆ తొట్టులు అన్నీ కూడా సేకరించాం. అన్ని కూడా ఇలా కళ్ళపు వేసి అలా చేస్తామండి. ఒక 3 నెలల్లో తయారైపోద్దండి. ఆల్రెడీ తయారైపోయి 2 ఉన్నాయండి. అంటే ఇది వర్మీగా మారడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇది మొత్తం కంపోస్ట్ అయ్యి వర్మీగా మారడానికి 6 నెలలు పడుతుందండి. ఒక 6 నెలలు. ఇది ఒక 3 నెలలు పడుతుందండి. అది ఒక 6 నెలలు. 3 నెలలు 6 నెలలు పడుతుందండి. అంటే గ్రామంలో తీసుకొచ్చినటువంటి తడి చెత్త పొడి చెత్త డివైడ్ చేసి వేస్తారా? తడి చెత్త వేరు పొడి చెత్త వేరుగా పెట్టి పెడతారా? తడి చెత్త వేరండి, పొడి చెత్త వేరండి. తడి చెత్త అంటే ఈ కూరగాయలుగా ఇవి ఉంటాయండి. పొడి చెత్త అంటే ఆ ప్లాస్టిక్ వస్తువులు అవి ఉంటాయండి. అది వాటిని అలా డివైడ్ చేసి ఇది ఇలా చేస్తామండి. అది అంటే ఇది ఎన్ని రోజుల పాటు ఊరబెడతారు దీన్ని? ఇట్లా ఇది 3 నెలలు పడుతుందండి. 3 నెలలు పట్టిన తర్వాత మళ్ళీ పొడి అది వేరే ప్రాసెస్ అండి. ఎర్రగట్ట వేసేసి అది ఎరువు కింద తయారవుతుందండి. అది ఇది గ్రామంలో చూసుకోవచ్చు. గ్రామంలో ఇళ్ల దగ్గర నుంచి సేకరించేటువంటి ఏదైతే ఉందో చెత్త ఏదైతే ఉందో తడి చెత్త పొడి చెత్తను సేకరించి గ్రామంలో ఉన్నటువంటి వ్యర్థాలు రోడ్ల మీద ఉన్నటువంటి దానికి షాపుల దగ్గర ఉన్నటువంటి కానీ వ్యర్థాలంతా కూడా తీసుకొచ్చి ఈ యొక్క డంప్ యార్డ్లో తీసుకొచ్చి ఇక్కడ డంప్ యార్డ్ చేయడం అయితే జరుగుతుంది. దాదాపు వీటిని 3 నెలల పాటు ఈ యొక్క కుండీలో వేసిన తర్వాత కుండీలో వేయడం జరుగుతుంది. 3 నెలల తర్వాత ఈ వేసినటువంటి ఏదైతే కూరగాయలు ఉందో తడి చెత్త ఉందో ఇదంతా మగ్గిన తర్వాత వాసన రాకుండా పశువుల ఎరువు అయితే పేడ అయితే కూడా పైన ఒక కలాపులాగా పైన ఒక వేయడం అయితే జరుగుతుంది. ఇది వేసిన తర్వాత దాదాపు 3 నెలల కాలం వరకు కూడా దీన్ని మగ్గడం అయితే జరుగుతుంది. 3 నెలలు అయిన తర్వాత ఇది ఒక వర్మీలా రూపాంతరం చెందుతుంది. అక్కడ ఏదైతే ఉందో అక్కడ నుంచి తయారైనటువంటి ఆ వర్మీని దీన్ని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఇదే ప్రదేశంలో ఉన్నటువంటి ఈ తొట్టులకే తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చిన తర్వాత దాదాపు వర్మీగా మారడానికి అసలు ఎన్ని రోజులు పడుతుంది ఏంటనేది తెలుసుకుందాం. అసలు ఇది అక్కడ నుంచి తీసుకొచ్చినటువంటి డంప్ ఏదైతే ఉందో ఇక్కడ రావడానికి ఎట్లా తయారవుతుంది? ఇది ఎలా తయారవుద్దండి? అక్కడ కూరగాయల రసం అంతా తీసుకొచ్చి ఇక్కడ తొట్టులో వేసండి. మళ్ళీ గేదెల పేడ వేసి ఆ పేడ ఈ తయారైన ఉరిమి ఇందులో వేసేసి ఎర్రలు తెచ్చేసి డైలీ నీళ్లు పట్టాలండి. అంటే ఎన్ని రోజులు అక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇట్లా వర్మిగా మారడానికి ఎన్ని రోజులు పడుతుంది? 50 రోజులు 50-60 రోజులు పడుతుంది సార్. ఇలాగ తయారైపోద్ది సార్. ఇలా అదిగో ఎర్రలు చూడండి ఇలా తయారైపోయి ఇప్పుడు ఉరిమి తయారైపోయి ఉందండి. ఇది ఇంకో 2 తొట్టుల్లో ఇప్పుడు ఇంకో తొట్టులో ఉంది కదండి. ఆ తొట్టులో తెచ్చి ఆ 2 తొట్టుల్లో వేసి పేడేసి మళ్ళీ అందులో కూడా మేము ఉరిమి తయారు చేస్తాం. ఈ వర్మిని రైతులు ఏ రకంగా కొనుగోలు చేస్తారు ఇక్కడ? మీకు ఇక్కడ కొనుకెళ్తారండి. 25 కేజీలు 50 కేజీలు 100 కేజీలు అలా కొనుకెళ్ళి కేజీ 10 రూపాయలు చొప్పున కొనుకెళ్ళి చెట్లకి పువ్వుల మొక్కలకి జీడి మొక్కలకి
రైతు వారి కూడా వాడతారండి మొక్కలకి మంచి బలంగా ఉంటాయండి. ఈ వర్మికి సంబంధించి వేరే కెమికల్ కలపడం అలాంటిది ఉండదు. ఏముండదండి ఏముండదండి. ఇంకా మందులు గట్రా వేయరండి. దీని వల్ల వీటి వల్ల చక్కగా బాగుంటాయండి చెట్లు. ఇది మామూలుగా తయారైపోయిన ఎరువండి. మామూలుగా ఇప్పుడు దీన్ని ఏ రకంగా చేసామంటే అక్కడ కూరగాయల రసం తెచ్చి ఇందులో వేస్తామండి. వేసిన తర్వాత దాన్ని పొద్దుట సాయంత్రం కూడా వాటర్ సర్వీసింగ్ చేస్తామండి. చేసి పొద్దుట సాయంత్రం వాటర్ సర్వీసింగ్ చేసుకుంటూ వస్తామండి. అది ఆ రసనం వేసుకుంటా అలాగే 3 నెలలకి ఎరువు తయారైపోయి మనకి స్వచ్ఛమైన ఎరువు ఇలా తయారవుతుందండి. దీన్నే ఇప్పుడు మనం రైతులు కానీ ఇళ్ళ కాడ కానీ అందరూ కూడా ఇళ్ళ కాడ పూల మొక్కలు గట్ట వాడుకోవచ్చు. పొలాల్లో మన పొగ తోటలకు కానీ ఏమైనా చెరుకు కానీ మిర్చి కానీ ఏ తోటలకైనా వాడుకోవచ్చు అండి. ఇది మనం బయట కొనుక్కునే ఎరువుల కన్నా ఇది స్వచ్ఛమైన ఎరువు అండి. ఎంత కొనుక్కెళ్తుంటారు రైతులు ఎక్కడి నుంచి మిగిలి వచ్చి? కేజీ 10 రూపాయల చొప్పున ఇస్తున్నామండి. మామూలుగా గతంలో కూడా చేసాము. మళ్ళీ ప్రాసెస్ జరుగుతుందండి. ఇంకా తయారయ్యి చాలా ఉందండి. అది ఏదైతే ఉందో ఇక్కడ తయారు చేసేటువంటి వర్మి కంపోస్ట్లో కూడా ఇందులో ఎటువంటి క్రిమి సంహారికి కానీ ఎటువంటి కెమికల్ అయితే కలపరని చెప్తున్నారు. తడి చెత్త అంటే మనం తీసుకోవచ్చు. పండ్ల తొక్కలు, కూరగాయలు, కటింగ్ చేసినటువంటి వ్యర్థాలు, మిగిలిన ఆహార వస్తువులు కూడా తడి చెత్తగా అంటారు. పొడి చెత్త వచ్చేసి ప్లాస్టిక్ మరియు పేపర్లు, కవర్లు, అట్టపెట్లు, పేపర్ వ్యర్థాలు, ప్లాస్టిక్ సీసాలు మరియు రేకులు, డబ్బాలు కూడా పొడి చెత్తగా ఉంటుంది. ఈ రెండు కంబైన్ అయిన తర్వాత వేరువేరుగా తడి చెత్త వేరు, పొడి చెత్త వేరుగా డివైడ్ చేసిన తర్వాత వీటిని దాదాపు 3 నెలల పాటు ఒక మగ్గిన తర్వాత అప్పుడు ఒక కంపోస్ట్గా మారి ఇక్కడ ఎరువు వానపాములతో పాటు ఇదైన తర్వాత వానపాములుగా రూపాంతరం మారిన తర్వాత అప్పుడు ఈ వర్మిగా తయారవుతుంది. వర్మిగా తయారైన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు దాదాపు చాలామంది రైతులు వచ్చి కొనుగోలు అయితే జరుగుతుందని చెప్పి కూడా సిబ్బంది చెప్తున్నారు. కేజీ 10 రూపాయల చొప్పున రైతులు కొనుగోలు చేస్తున్నారు. ఈ వర్మి వాడితే కనుక మనం ఆహారానికి సంబంధించినటువంటి కూరగాయలకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి ఆకుకూరలు కానీ ఈ వర్మి వాడితే క్రిమి సంహారిక నుంచి బయటపడవచ్చు, జబ్బులు రోగాల నుంచి బయటపడవచ్చు, మంచి ఆరోగ్యంగా ఉంటారనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. దానికి సంబంధించినటువంటి ఈ వర్మి ప్రతి ఒక్క రైతు వాడతారని చెప్పి కూడా సిబ్బంది చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ సతీష్తో రాజ్ కమల్, S4 మీడియా, దొరమామిడి నుంచి.